రవి సార్, ఈ శవాల్ని పోస్ట్ మార్టం పంపించండి. అలాగే సార్. ఈ అమ్మాయితో పాటు ఇంట్లో ఎవరెవరు ఉంటారు? తల్లి చనిపోయిందంట సార్. తండ్రి బిజినెస్ ట్రిప్ లో ఉన్నాడు సార్. ఐసి ఇదెవరో కావాలని చేసినట్టున్నారయ్యా. ఈ ఇద్దరు బాడీస్ని ల్యాబ్కి పంపించండి. ఓకే సార్. ఎస్ సార్. సార్, మాధవి ఫోన్ తాలూకా కాల్ లిస్ట్ సార్. సార్, ఫారెన్సిక్ రిపోర్ట్ సార్. ఓ, మ్యాటర్ ఇదన్నమాట. వీళ్ళిద్దరు చనిపోవడానికి ముందు ఒకటయ్యారు. అది భరించలేక ఎవడో వీళ్ళని చంపేశాడు. కాల్ లిస్ట్ కూడా చనిపోవడానికి ముందు వీళ్ళిద్దరు సెల్ ఫోన్లో మాట్లాడుకున్నట్టుంది. మాధవి ఫోన్కి ఇంకో సెల్ నుంచి కూడా కాల్ వచ్చింది. ఈ నెంబర్ ట్రై చేయండి. అలాగే సార్. ఏం పేరురా నీ పేరు? రాఘవ సార్. ఎందుకురా వాళ్ళిద్దరిని చంపావు? అయ్యో, నాకే పాపం తెలియదండి. నేను వాళ్ళిద్దరిని చంపలేదు. నిజం చెప్పకపోతే చూసావుగా. నిజంగా నాకేం తెలియదు సార్. తెలియకపోతే నీ నెంబర్ మాధవ్ ఫోన్లో ఎందుకుందరా? అయ్యో, ఆ ఫోన్ నేను చేసింది కాదు సార్, నరేష్ చేశాడు. నరేషా? చెప్పరా, చెప్పు. ఏం జరిగింది? మాధవ్ ఎందుకు చనిపోయింది? నీకు ఎలా పరిచయంరా? చెప్పు. నరేష్, త్వరగా రా నాన్న, కాలేజ్కి టైం అవుతోంది. వస్తున్నానమ్మా. అమ్మా, బూస్ట్ కలిపావా? కలిపేనన్నా, తాగు. ఇదిగో. ఏంటండి ఇది? దీన్ని తాళం అంటారు. ఇది పెట్టి తిప్పితే బయటున్న బండి స్టార్ట్ అవుతుంది. నేను అడిగింది అది కాదండి, నాకెందుకిచ్చారు అని. సరదాగా నువ్వు బైక్ తోలితే చూడాలనిపిస్తోంది. ఎల్లి ఓ రౌండ్ వేసిరా. అదే నేర్చుకుంటే నేను ఇలా ఎందుకుంటానండి? డోర్ మూసుకోవే. తాళం నీ పుత్రరత్నానికి ఇవ్వు. కాలేజీ దూరం కదా, జాగ్రత్తగా వెళ్ళరమ్మని చెప్పు. మరి మీకు? కొడుకుని కన్నాక ఎవరికైనా ఇవి తప్పవే. నా పాటలేవో నేను పడతాలే. వీణ్ణి ఇప్పటికైనా కాస్త చురుగ్గా ఏడవమని చెప్పు. నలుగురు వీడు తీరు గురించి మాట్లాడుతుంటే విని విని నా చెవులు చిల్లులు పడుతున్నాయి. అయ్యో, ఏమండి?
అయ్యో ఏమైందండి? ఏం మాట్లాడేంటండి? లేవండి లేవండి. ఓకేనా? దెబ్బలేమైనా తగిలాయా? సారీ అండి, ఐఎమ్ రియల్లీ సారీ. దెబ్బలేం తగలేదు కదా? లేదండి, బానే ఉన్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. బాయ్ అండి. బాయ్. చాలే చాలా వెళ్ళిపో. అరే మామా కిక్కు లేదురా. తాగి తాగి నీ కిక్ ఎక్కువైందిరా, అందుకే తెలియటం లేదు. నేను ఎంత తాగినా నీకన్నా ఒక పెగ్గు తక్కువే లేవే. రే మామా, ఇంకో బక్రా వస్తుంది, రెడీగా ఉండండి. హలో ఇట్రా. హలో అండి. అదేంటి జేబులో పెట్టేసుకున్నావు? 100 రూపాయలు కదండి, అక్కడ దొరికితేను. అయ్యయ్యో, ఏమైందండి? ఏం లేదండి. ఎలా చెప్పాలి? పర్లేదు చెప్పండి. ఎవరో పోగొట్టుకున్న 100 మీకు దొరికింది కదా? అవును. అంటే వాళ్ళ బ్యాడ్ను మీరు తీసుకుని మీ గుడ్ని వాళ్ళకి ఇచ్చినట్టు. అవునా? అవునండి. ఇంతకుముందు ఈ కాలేజీలో ఎవరైనా కాలేజ్ టాపర్ అవ్వాలన్న గోల్తో ఉంటే ఇలా వాళ్ళకి దరిద్రాన్ని అంటగట్టేవాళ్ళు. ఇప్పుడు మీరు కాలేజ్కి కొత్త కదా, చూస్తే బాగా చదివే వాళ్ళలా ఉన్నారు, అందుకే మీకు ఈ నోట్ దొరికేలా చేశారు. ఇప్పుడు ఏం చేయాలండి? ఏముంది, ఈ నోట్ ఎవరైతే పడేశారో వాళ్ళకో రోజ్ ఫ్లవర్ ఇచ్చి వాళ్ళకో ముద్దు పెడితే చాలు, మీ లక్ మీకు వచ్చేస్తుంది. ఇది పడేసిన వాళ్ళని ఎలాగండి గుర్తుపట్టడం? ఏది ఆ నోట్ ఇలా ఇవ్వండి. ఒరే ఇదోసారి చెక్ చేయండి రా. ఇలాంటిది మన కాలేజీలో ఎవరు పారేసుకుంటారా? ఇదిగో చూడు. ఒరేయ్, ఈ కలర్ బండమ్మ ఇదిరా. బ్రదర్, ఆ అమ్మాయే. తానా? నువ్విప్పుడు ముద్దు పెట్టుకోవాల్సింది తన్నే. బుక్స్ ఇలా ఇవ్వండి. రేయ్, ఆ ఫ్లవర్ ఇవ్వరా. వెళ్ళు బాస్, నీకు నీ లక్ ఇంపార్టెంట్. బాస్, నీకు నీ లక్ ఇంపార్టెంట్.
మీరు ఇదే కాలేజా? బై ది వే, నా పేరు మాధవి. మీ పేరు? నరేష్. మన పరిచయం భలే కోఇన్సిడెంట్ గా జరుగుతుంది కదా. అవునండి. థ్యాంక్స్ బాస్. నా లక్ నాకు వచ్చేసింది. ఆ 100 రూపీస్ మీదే అని నాకు తెలుసు. నా పేరుతో మీరు పార్టీ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నా బుక్ నాకు ఇచ్చేస్తే ఆ బుక్స్ ఇలా ఇవ్వండి. నేను క్లాస్కి వెళ్తాను. హాయ్ ఫ్రెండ్. హలో, నా పేరు రాఘవ. మీ పేరు? నరేష్. ఓహో, క్లాసెస్ స్టార్ట్ అయ్యాయా? ఇంకా అన్నీ స్టార్ట్ అవ్వలేదు. ఇంకో 1 వీక్ పట్టొచ్చు. అవును, ఏంటి బాస్ ఇందాక నుంచి మాధవి వంక చూస్తున్నావు? బాస్, లవ్ ఎట్ ఫస్ట్ సైటా? కష్టం బాస్, నీ విషయంలో తను పడ్డం కష్టమే అనిపిస్తుంది. ట్రై చేయడంలో తప్పులేదు బాస్. ఆల్ ది బెస్ట్. ఓకే. కష్టం బాస్, నీ విషయంలో తను పడ్డం కష్టమే అనిపిస్తుంది. ఆ అమ్మాయి నిజంగా నాకు పడదా? రా నాన్న, భోంచేద్దు గాని. నాకు ఆకలిగా లేదమ్మా, ఏడుపు వస్తుంది. ఎందుకురా? కాలేజ్లో ఎవరైనా ఏమని అన్నారా? ఏం అనలేదమ్మా. మరెందుకు ఏడుపొస్తుంది? నేను అందంగా లేనమ్మా. నా కళ్ళజోడు, నా ఫిజిక్, నేను అందంగా లేనమ్మా. మా క్లాసులో అందరూ బాగుంటారు, నన్ను వింతగా చూస్తున్నారమ్మా. పిచ్చి తండ్రి, ఈ కళ్ళజోడు, ఈ శరీరం, ఈ ఒంటి అందంగా లేకపోవటం, ఇవి లేకపోతే అందంగా కనిపించటం ఉండదురా. అందం అనేది బయటికి కనిపించేది కాదు,
లోపల మనసుకి సంబంధించినది. నీ మనసు బంగారంరా. నువ్వే అందరికంటే అందగాడివి. నిజంగానా? నిజంగారా. మీ కాలేజీలో అందరికంటే నువ్వే అందగాడివి. థ్యాంక్స్ అమ్మా. సారీ అండి, నేను మీకు ట్రబుల్ ఇచ్చాను. యాక్చువల్లీ నా తొందరపాటుతనం వల్ల మీకు ముద్దు పెట్టాను. వాళ్ళు మిమ్మల్ని ర్యాగింగ్ చేస్తున్నారని నాకు తెలుసండి, అందుకే అలా చేశాను. సారీ అండి. ఫారెన్ సెంట్, ఇంపోర్టెడ్ వాచ్, అదిరిపోయే డ్రెస్సు, అదరగొట్టే అందం. ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పేది నీ హార్ట్, అదే మాధవి గురించి. నువ్వేమో షోడా బుడ్డి కళ్ళద్దాలు, చేతికి నల్లతాడు, వీధి చివరి షాప్లో కొన్న షర్టు ప్యాంటు, 6-7 సంవత్సరాలు వాడి పడేసిన బైకు. ఆ అమ్మాయి నిజంగా నాకు పడదా? కరెక్ట్గా గెస్ చేసావు. అమ్మాయిలు స్టైల్గా ఉన్న అబ్బాయిలకే తొందరగా పడతారు. స్టైల్ మెయింటైన్ చే బాస్. మాధవిని నీ వైపు తిప్పుకో. ప్రేమ అనేది మనం వేసే బట్టల్లోనో, తిరిగే కార్లలోనో, కొట్టే సెంట్లోనో ఉండదు. అది ఇక్కడ కలగాలి. నా మాధవి అవేమీ చూడదని నా మనసు చెప్తుంది. ఓకేరా, చెవిటోడు ముందు శంఖం ఊదినా వినిపించచ్చేమో గాని నీలా ప్రేమలో పడ్డాడు ముందు ఎంత వాగినా కష్టమే. తొందరగా నీ లవ్ మ్యాటర్ చెప్పేయి. ఇంకొకడెవడో అప్లికేషన్ ఫిలప్ చేయకముందే నీ అప్లికేషన్ ఫార్వర్డ్ చేయి. ఆల్ ది బెస్ట్. హాయ్ మాధవి, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. చ భయంగా ఉంది. ఇలా కాదు, పోయిటరీలో చెప్తే. Sunny, 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 re, sa, sa. Sunny, 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 re, re, re. Sa, ga, pa, ma, pa, ma, pa, ma, pa, ma, pa. Ga, ga, ma, da, ma, ga, ga. Sa, ga, మాధవి గారు, చెప్పు. pa, ma, pa, ma, pa. Ga, ga, ma, sa, ga, ma, ga, ga. నా మనసులో మాట తనకి ఎలా చెప్పాలి? ఒకవేళ
ఇలా చెప్తే తనేమైనా అనుకుంటుందేమో. ఐ లవ్ యూ. నేను మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే ఇష్టపడ్డాను, కానీ చెప్తే మీ నుండి ఏ రిప్లై వస్తుందో అని కంగారు పడ్డాను. తర్వాత తెలిసింది మీరు నన్ను ఇష్టపడుతున్నారని. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. తీసుకోండి. ఏం నరేష్, ఏదో అడగాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నావు? ఏం లేదు మాధవి. ఏదో దాస్తున్నావు, ఏంటో చెప్పు. ఏం లేదు. సరే, మీ ఫ్యామిలీ గురించి చెప్పు. అది నేను, మా అమ్మ, మా నాన్న. ఆంటీ ఏం చేస్తుంటారు? తన ఇంట్లోనే ఉంటుంది. అంకుల్? నాన్న కాంట్రాక్టర్. నీకు బ్రదర్స్ సిస్టర్స్? నేను ఒక్కనే. నేను మా ఇంట్లో ఒక్కదాన్నే. నీ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి ఆంటీ అంకుల్ ఉన్నారు, కానీ నాకు అమ్మ లేదు. నానేమో బిజినెస్ పని మీద ఊర్లు తిరుగుతూ ఉంటారు. కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళాలంటేనే బోర్. కాలేజ్ 24 hours ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడేం పర్వాలేదులే, నువ్వు పరిచయం అయ్యావుగా, నాకేం బోర్గా అనిపించదు. హాయ్. హాయ్ మాధవి. రా రా రా, లోపలికి రా. కూర్చో. 1 minute. థ్యాంక్స్. ఏంటి థ్యాంక్స్ చెప్తున్నావు ఏదో పరాయి వాళ్ళలాగా? నేను నీ కాబోయే భార్యనే కదా. ఏ తాగు. థ్యాంక్స్. నీ నోట్లోంచి థ్యాంక్స్ సారీ తప్ప వేరే ఇంకేం రావా? సరేరా, ఇల్లు చూపిస్తాను. వద్దులే. రేపు నన్ను కట్టుకోపోయేవాడు కదా, కట్నం కింద ఇల్లు సరిపోతుందేదో చూసుకుందువు. కట్న కానుకలు ఏమీ వద్దు, నువ్వుంటే చాలు. జస్ట్ జోక్ చేశానులే. క్యాజువల్ గా చూసి ఇల్లు ఎలా ఉందో చెప్దుగాని రా. రా. హో రా. ఇది మా కిచెన్, ఇది డైనింగ్ హాల్, ఇది నా బెడ్రూమ్. బెడ్రూమ్ కదా, వద్దులే ఇప్పుడు వద్దు. ఏమైంది? ఏమీ లేదు. You naughty.
చాలా సంతోషంగా ఉన్నావు? ఏంటో అమ్మా, ఇంతకుముందు చాలా చిరాగ్గా ఉండేది. ఇప్పుడు అదేమీ లేదు. నాలో ఏదో తెలియని ఉత్సాహం. ఇక్కడంతా బరువుగా ఉందమ్మా. ఎవర్రా అమ్మాయి? అవునమ్మా, ఆ అమ్మాయే. ఆ అమ్మాయి వల్ల ఇదంతా. తనకు గుర్తొస్తే చాలు ఎగిరి గంతేయాలనిపిస్తుంది. ఏం పేరు నాన్నా? మాధవి అమ్మా. మా కాలేజీలోనే చదువుకుంటుంది. నేనంటే చాలా ఇష్టపడుతుందమ్మా. అమ్మా, నేను తన పెళ్లి చేసుకుంటానమ్మా. మాధవిని పెళ్లి చేసుకుంటానమ్మా. నాన్నని నువ్వే ఒప్పించాలి. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని ఏం పెట్టి పోషిస్తావు? అన్నం పెట్టి. అదే ఎక్కడి నుంచి తెచ్చి పెడతావు? నాన్న నీతో జీవితాంతం ఉండరు కదా. నీ కాళ్ల మీద నువ్వు నిలబడి మంచి ఉద్యోగం సంపాదించి బాగా డబ్బు సంపాదించి అప్పుడు పెళ్లి చేసుకో, సరేనా? సరే అమ్మా. నా బంగారు తండ్రి. ఇదిగో పాలు తాగు. ఆ. హాయ్ డాడ్. హాయ్, ఎలా ఉన్నావురా? బాగున్నాను డాడ్. అమ్మా, ఎవరైనా ఫోన్ చేస్తే 5 minutesలో చేయమని చెప్పు. రంగారావుకులు అయితే నేను బయలుదేరుతున్నానని చెప్పు. మళ్ళీ మీరు వెళ్ళిపోతున్నారా డాడ్? అవునమ్మా, బిజినెస్ పని మీద అస్సాం వెళ్లాల్సి వస్తుంది. 2 days బ్యాకే వెళ్లాల్సింది. ఇప్పటికే లేట్ అయిందిరా. హ్మ్? మా నాన్న ఫ్రెష్ అప్ అవ్వడానికి కోసమే ఇంటికి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయారు. తనేమో బిజీ, నాకేమో బోర్ కొడుతుంది. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. పోనీ ఈవినింగ్ కాలేజ్ అయ్యాకొచ్చి నాకు ఇంటి దగ్గర కంపెనీ ఇవ్వకూడదు? ఆ విషయమే మాట్లాడదాం అనుకున్నాను మాధవి. నిన్నే మన పెళ్లి విషయం అమ్మతో మాట్లాడాను. తను సరే అంది. మంచి జాబ్ రాగానే చేసుకోమంది. అలాగా? అయితే ఆంటీకి థ్యాంక్స్ చెప్పాల్సిందే. మరి నన్ను మీ ఇంటికి ఎప్పుడు తీసుకెళ్తున్నావు? అమ్మో, మా నాన్నకి ఇంకా ఈ విషయం తెలీదు. మా నాన్నకి ఈ విషయం చెప్పి ఆయన ఓకేన తర్వాత వెళ్దాం. హాయ్ మాధవి. హాయ్, ఎలా ఉన్నావు అశోక్? నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ హ్యాపీ. అశోక్, నరేష్ నా క్లాస్మేట్. హాయ్. హాయ్. ఐఎమ్ అశోక్. నరేష్, అశోక్ నేను స్కూల్ డేస్ నుంచి కలిసి చదువుకున్నాం. అలాగా? అంకుల్ ఇంకా బిజినెస్ పనులంటూ ఊరు పట్టుకొని తిరుగుతున్నారా? హ్మ్, అవును. సర్లే, సంపాదించేది నీకోసమే కదా. హ్మ్? ఏ బీ కూల్ కూల్ కూల్. ఫ్రీ టైంలో కాల్ చేయి. బాయ్ బాయ్ బాస్. బాయ్. సర్లే, నువ్వైతే ఈవినింగ్ త్వరగా వచ్చేసే. అలాగే. ఈ డ్రెస్ లో నువ్వు చాలా బాగున్నావు. ఈ డ్రెస్ తప్పించి ఇంకా దేంట్లో బాగుండనా? వాటిల్లో కూడా బాగున్నావు. వాటికంటే ఇందులో ఇంకా చాలా బాగున్నావు. సరే, నేను నిన్ను మోడర్న్ గా తయారు చేస్తాను, రా. తిరుగు.
నువ్వేనా? అమ్మో, సారీ మాధవి, ఐఎమ్ రియల్లీ సారీ. పెళ్లికి ముందు ఇలా బిహేవ్ చేసినందుకు ఐఎమ్ రియల్లీ సారీ. హే డోంట్ వరీ, ఎలాగో కాబోయే భార్యాభర్తలమేగా, నో ప్రాబ్లం. లేదు, నేను ఇక్కడే ఉంటే తప్పు చేస్తానేమోనన్న ఫీలింగ్ కలుగుతుంది. నేను వెళ్తాను. ఏ నరేష్, రే, నేను నీకో విషయం చెప్తాను గానీ ఏమీ అనుకోకు. ఏ విషయం? అశోక్ మాధవిల మధ్య ఏదో సంబంధం ఉందంట. తను అందుకే ఈరోజు కాలేజీకి రాలేదంట. అవునో కదో ఒకసారి ఫోన్ చేసి అడుగు. ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు, కాలేజీ మొత్తం కోడే కూస్తుంది. అది కన్ఫర్మ్ చేసుకొని నేను మాట్లాడాను. నేను చెప్పిన తప్పైతే తప్పుడు నేను చంపేయి. ఇదిగో ఫోన్, కాల్ చెయ్యి చెయ్యి. హలో, నేను నరేష్ని. ఈ నెంబర్ ఎవరిది? రాఘవదే. వాడికి ఇప్పుడే 4 తగిలించి నీకు ఫోన్ చేశాను. ఏమైంది? నీకు అశోక్కి అక్రమ సంబంధం ఉందట. వాడు నీకు ఎప్పటి నుంచో తెలుసంట. ఈరోజు నువ్వు వాడి గురించి కాలేజ్ మానేసి వాడితోనే ఉన్నావంట. నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్మితే వాడినెందుకు కొడతాను? లేదు, నువ్వు నమ్మబట్టే, నీలో అనుమానం ఉండబట్టే నువ్వు నాకు ఫోన్ చేశావు. అయ్యో లేదు మాధవి, నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను నిన్ను అనుమానించడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు పెళ్ళైన తర్వాత నన్ను బతకనిస్తావా? అయ్యో మాధవి, నేను చెప్పేది విను. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను నిన్ను అనుమానించడం లేదు. నన్ను నమ్ము ప్లీజ్ మాధవి, ప్లీజ్ ప్లీజ్. మాధవి, మాధవి, అయ్యో నేను అనవసరంగా ఫోన్ చేశాను. ఏరా హ్యాపీనా? ఎంతసేపు వాడితో తిరుగుతుంది వీడితో తిరుగుతుందని ఊహించుకొని వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం తప్ప వేరే పనే లేదా మీకు? మాధవి నా నుంచి దూరం కావాలి, నీ ప్రాణం తీస్తా. ఇది మాత్రం నిజం. తీసుకో. తను ఏం చేస్తుంటుందో ఏమో, తను ఏమంటుందో ఏమో. ఈ టైంలో తను డిస్టర్బ్ చేస్తే ఏమనుకుంటుందో ఏమో.
మీ డాడీ ఊరెళ్ళటం మనకి మంచి అవకాశం కదా. అవును, డాడీ ఊర్లో ఉంటే ఇలా కలిసేవాళ్ళం కాదు కదా. అవును, నువ్వేంటి ఆ నరేష్ గారిని వెంటేసుకుని తిరుగుతున్నావు? వాడి కళ్ళద్దాలు, వాడి డ్రెస్సింగు, ఎందుకు వాడిని ఎంటర్టైన్ చేస్తున్నావు? నువ్వు నిజంగా వాడిని లవ్ చేస్తున్నావా? వాడి మొహం, వాడి ఫేస్కి అంత సీన్ లేదులే. వాడిని లవర్గా పెట్టుకుంటే మనం కలుసుకోవడానికి ఏమాత్రం ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. రేపు పెళ్లి చేసుకుంటే కుక్కిన పెయిన్లా ఓ మూలన పడుంటాడు. వాడు నన్ను లవ్ చేశాడు, నేను వాడిని లవ్ చేయలేదు. వాడు నన్ను లవ్ చేశాడు కాబట్టి నన్ను పువ్వులో పెట్టుకుని చూసుకుంటాడు. వాడు జస్ట్ కుక్క పిల్ల లాంటి వాడు, విశ్వాసం గల కుక్క. ఈ విషయం వాడికి తెలిసిపోతే? ఆల్రెడీ తెలిసింది. కాలేజ్లో రాఘవనేవాడు ఏదో చెప్పాడంట. వాడు నాకు ఫోన్ చేశాడు. కావాలనే 2 రోజులు సైలెంట్ గా ఉండి డ్రామా ఆడాను. ఇంకెప్పటికీ వాడికి మన మీద అనుమానమే రాదు. ఎవరై ఉంటారు? ఎందుకొచ్చావు? నీకు కావలసిన వాళ్ళెవరూ లేరు ఇక్కడ. మర్యాదగా బయటికి వెళ్ళు. అశోక్కి నాకు సంబంధం ఉందనే కదా నువ్వు మాట్లాడావు. అశోక్ నా చిన్నప్పుడు ఫ్రెండ్ అని చెప్పాను కదా. ఎవరో ఏదో చెప్తే అది నమ్మి నువ్వు నన్ను అశోక్ని అనుమానిస్తావా? బయటికి వెళ్ళు ప్లీజ్, బయటికి వెళ్ళు. నువ్వు నన్నే అనుమానిస్తావా? వెళ్ళు. అనుమానం కాదే, నిజం. ఇది నిజం. చావే చావు. ప్రేమ పేరుతో వంచే నీలాంటి ఆడది బతకూడదు. ప్రేమించబట్టం కాదే, ఆ ప్రేమని నిలబెట్టుకోవడం కూడా వరమే. చావు. ఎరా ప్రేమించానన్నావు, ఎందుకురా? ప్రేమించిన వాడికి ప్రేయసి త్యాగం కూడా ఉండాలి. నువ్వు అలా కాకుండా వాళ్ళిద్దరిని కిరాతకంగా చంపావు. ప్రేమించాను కాబట్టే చంపేశాను సార్. అది నాది అని నేను ఫీల్ అయ్యాను. వాడు నా ప్రాణాన్ని, నా గుండెని చేత్తో పట్టుకొని లాగేశాడు సార్. ఇక్కడ నొప్పి వచ్చింది సార్, కోపం వచ్చింది. ఆ క్షణంలో నేనేం చేస్తున్నానో నాకు తెలియలేదు. తప్పు ఒప్పు నా మనసుకు తెలియలేదు, అందుకే చంపేశాను. నీ ఆవేశంతో వాళ్ళని చంపేశావు, ఇప్పుడు ఊచల్లాకి పెడుతున్నావు. దీనివల్ల నీకు వచ్చిన లాభం ఏంట్రా? ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చి సార్ నాకు అన్యాయం జరిగింది సార్ అంటే నీ సమస్యను సాల్వ్ చేసేవాళ్ళం కదా. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో హత్య చేసినా హత్యే. చట్టం అనేది ఒకటి ఉంది, దాని నుంచి నువ్వు తప్పించుకోలేకపోయావు. కానిస్టేబుల్స్ సార్ వీని కోర్టులో బడ్జెట్ చేయండి. ఓకే సార్, పద.
చూస్తున్నారు కదండి, ప్రేమ పేరుతో మోసపోయిన యువత ఎంతో మంది. ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని తమ లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకునే ముందు జాగ్రత్త తీసుకోండి. జై హింద్.